మా మరదలికి బాగా ప్రాణాపాయాల స్థితిలో ఉంది. ఎక్కడ తోచలేని పట్టిన పరిస్థితి. అన్నగారి నంబర్ కూడా నా దగ్గర లేదు. అప్పుడు ఒక నా పాత్రికా మిత్రుల ద్వారా ఆ నంబర్ తీసుకొని వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి పోలేనటువంటి పరిస్థితి. రాత్రి 12:40 అవుతుంది. మరి రామన్ అంటేనే కోపం అంటారు, మరి ఫోన్ చేస్తే ఏమంటారు అని నేను 12:40 ఫోన్ చేశాను. చేయగానే నమస్తే అన్న అంటే, నమస్తే విషయం చెప్పు అన్నారు. సార్ ఇట్లా ఉంది అంటే, ఏమన్నా ఆధార్ కార్డు పెట్టేసి అన్నారు. నేను ఆధార్ కార్డు అన్నకు పెట్టి హాస్పిటల్ పోయే లోపలనే అక్కడ నా కోసం పేషెంట్ కోసం వేచి చూసినటువంటి పరిస్థితి కల్పించిన మా అన్నగారికి అన్న అంటే అట్లా ఉంటుంది. అత్యవసర పరిస్థితి కాదు, ఆపద్ బాంధవులు లేక కూడా అన్న వ్యవహరించారు. అందుకు మీకు శిరస్సు వంచి మీకు కృతజ్ఞత తెలుపుతున్నానన్నా. కాబట్టి ఇలాంటి అన్నగారు మన జిల్లాకు రావడం చాలా ధన్యులం. మనం ఎక్కడ కల్పించినా సార్ ఎంతో ఆప్యాయతగా పలకరిస్తారు. కోపం ఉండల దగ్గరే అన్నం ఉంటది కాబట్టి అన్న కోపాన్ని మీరు వేరుగా భావించండి. మన ఆపద్భావంతోడు మానవత ఉన్నటువంటి అన్నగారి దగ్గర మనం ఉండడం, పనిచేయడం మన అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన మీకు అందరికీ నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ.